ఇదిగోండి చూసారా, మనకి ఇలా చేస్తే స్పాంజ్ లాంటి ఇడ్లీ ఎలా వచ్చిందో. ఇడ్లీ చూడండి ఎంత మనకి గుల్లగా ఉందో. ఇదిగో చూసారా, ఇలా ముట్టుకుంటే ఇరిగిపోతుంది, అంత గుల్లతనం వచ్చిందండి. చాలా చాలా బాగుంది చూసారా. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయింకిసాన్ రుచులు. ఈరోజు స్పాంజ్ లాంటి ఇడ్లీ, మెత్తటి ఇడ్లీ చూద్దామండి. మనం మెత్తటి స్పాంజ్ ఇడ్లీ చూద్దామండి. దానికి గాను 1 గ్లాసు మినపప్పు తీసుకున్నానండి, పొట్టుపప్పు. మనకి గుళ్ళు ఉంటాయి కదండి, మినపగుళ్ళు, అవి కూడా బాగుంటుంది. అది కూడా గ్లాసే కొలత తీసుకోవాలి. సేమ్ గ్లాస్ తోటి ఇదే గ్లాస్తో 3 గ్లాసులు రవ్వ అండి. మెత్తటి సన్నగా ఉంది రవ్వ, అలాంటి రవ్వ తీసుకుంటే బాగుంటుంది. ఒక గ్లాస్ వేసానండి, 2 గ్లాసులు, 3వ గ్లాసు సేమ్ గ్లాస్తో వేస్తున్నాం అండి. అలాగే మనకి ఈ టేస్ట్ గాను రుచి గాను స్పాంజ్ లాగా రావాలంటే ఒక 3-4 స్పూన్లు అటుకులు అండి. అటుకులు వేసుకుంటే ఇంకా మెత్తగా స్మూత్గా ఉంటుంది అనమాట. మనం ఈ 3 శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. 3-4 గంటలు నానిందనుకోండి, అప్పుడు మనం శుభ్రంగా రుబ్బుకొని చేసుకుందాం. ఇదిగోండి ఇలా నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ, మినపప్పు, అటుకులు అలా నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ అన్న అలా నానితే మనకి చక్కగా రుబ్బుకోవడానికి. రవ్వ కూడా నానుతుంది. ఇడ్లీ రవ్వ 4 అవర్స్ అంటండి, మినపప్పు 4 అవర్స్ అండి, అటుకులు కూడా నానబెట్టుకోండి. స్మూత్ గా అవుద్ది రవ్వ కూడాను. పప్పు చక్కగా నాని ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది, పప్పు కూడా ఉరుము అవుద్ది, అప్పుడు రుబ్బుకోవాలి. ఇదిగోండి మనం పప్పు శుభ్రంగా కడుక్కున్నాము. రవ్వ 4-5 సార్లు శుభ్రం కడిగి నీరు బాగా తేరాక ఇలా వంపుకోవాలండి. మీకు చూపించడానికని ఉంచాను. ఇలాగా నీళ్లు బాగా తేరాక వంపుకుంటాను, కానీ లేకపోతే రవ్వ వెళ్ళిపోద్దండి. అలా వంపుకోవాలి. మెత్తగా ఉన్నది సన్నది పోనిచ్చి. మినపప్పు పొట్టుది బాగుంటుందండి, ఆరోగ్యానికి మంచిది, బలం, పీసు పదార్థం ఉంటుంది. దీన్ని మనం పప్పు రుబ్బాక గట్టిగా పిండుకొని ఈ పిండిలో వేసుకోవాలి. పప్పు రుబ్బాక మనకు అటుకులు కూడా శుభ్రంగా కడిగాము చూసారా, నాని చూడండి ఎలా ఉన్నాయో. కడిగిని నానబెట్టాం అనమాట. చక్కగా నానింది. ఇవి కూడా చక్కగా రేపొద్దునకి పిండిలో చాలా బాగుంటుంది. ఉరుముద్దు అనమాట. వేసుకొని మెత్తగా రుబ్బుకుందామండి. మిక్సీలోనే వేసుకోవచ్చు, మనకు గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్లో వేస్తున్నానండి. మిక్సీలో వేసిన దానికంటే గ్రైండర్లో వేసింది చాలా మెత్తగా ఉరుముగా అవుద్ది అనమాట. గ్రైండర్లో వేసిన పప్పు చక్కగా ఉరుము అవుద్ది, మెత్తగా ఉంటుంది, ఉరుముద్ది. మిక్సీలో వేడి వస్తుంది అనమాట. పప్పు నలుగుద్ది కానీ వేడి వస్తుంది. ఇది నలుపుద్ది, బాగా రుబ్బుద్ది. అదేమో ముక్కను చేసి మెత్తగా చేస్తుంది, అందుకు పెద్దగా ఉరుము అవదు. ఇడ్లీ కూడా దాంట్లో వేస్తే గట్టిగా ఉంటుందేమో అని నేను వేయను అనమాట. పప్పు ముందుగా నీళ్లు పోసేస్తే నలగదండి. కొంచెం నలిగాక అప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా రుబ్బుకోవాలన్నమాట. గ్రైండర్లో మనం అటుకులు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకుందాం. గ్రైండర్లో వేసి ఇప్పుడు వేసేస్తే అవి కూడా నలుగుతాయి అన్నమాట. బాగా నానితే ఇవి కూడా మెత్తగా ఉంటాయి. చూసారా పప్పు ఎంత ఉరిమిందో. మిక్సీలో ఇలా రాదండి పిండి. ఒక గ్లాసుకి మనం గ్రైండర్లో వేస్తే ఇలా ఉరిమింది. 1 గ్లాస్ అండి, చూడండి ఎంత పప్పు అయిందో, ఎన్ని ఇడ్లీలు అవుతాయో. కొద్దిగా వేసుకుంటే ఇది రాయిలు అరుగుతాయి అనుకుంటే 1 గ్లాసు ఎలా వేసుకొని ఎక్కువగా సేల్ అవునండి 2 రోజులు టిఫిన్ వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు.
వారు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందులో అటుకులు వేసారు కదా, అటుకులు ఇంకా తెల్లగా వస్తుంది. ఇడ్లీ కూడా మెత్తగా స్పాంజిలా ఉంటుంది. పప్పు మెత్తగా నలగాలండి ఇడ్లీకి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట, పాత వాళ్ళకి అందరికీ తెలుస్తాయి, కొత్తగా వంటలు మొదలు పెట్టే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పి. చూసారా మెత్తగా అయింది పప్పు, చాలా వైట్నెస్ కూడా బాగుంది, తెల్లగా. ఇలా గ్రైండర్లో వేస్తే పప్పు బాగా ఉరుము అవుద్ది అన్నమాట. రవ్వ మొత్తంగా ఇలాగా గట్టిగా పిండుకుంటూ నీళ్ళు రానివ్వకుండా ఇలా గట్టిగా పిండుకొని ఇలా తీసుకోవాలి. ఇది చూపించడానికని నేను ఇప్పుడు పిండి చూపిస్తున్నాను. ఇలాగండి, ఇలాగ పిండి తీసుకున్నాను అన్నమాట. ఈ రవ్వ నీరు ఉండకూడదు, డైరెక్ట్గా మనం రుబ్బుకున్న పిండిలో వేసేసుకోవచ్చు. మీకు చూపించడానికని నేను వేరేగా చూపిస్తున్నాను అన్నమాట. రవ్వని ఇలా గట్టిగా పిండుకొని వేసుకోకపోతే పిండి కలిపినప్పుడు జోరైపోద్దండి. అందుకని మనం బాగా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. ఇడ్లీకి పిండిలో, రుబ్బుని పిండిలో కలుపుకోవాలంటే ఇలాగ రవ్వని గట్టిగా పిండాలన్నమాట చివరి వరకు. ఈ పిండిన దాన్ని రుబ్బుకున్న పిండిలో వేసుకోవాలండి. ఒక గ్లాస్కి మీకు మరి ఇందులో ఎలా కనిపిస్తుందో కానీ చాలా ఎక్కువ అయింది. చూసారా, మనం ఈ రవ్వను వేసేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుకోవటమే. ఉప్పు మనం వేసుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే పులుపు వస్తుందని నేను ఇప్పుడు వేయను అన్నమాట. ఇదిగోండి, మనం మొత్తం ఈ పిండిలోకి రవ్వ పిండుకొని వేసుకున్నాము. దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు వేసుకోవాలంటే టిఫిన్ వేసుకోవచ్చు, లేదు రేపు పొద్దున్నే వేసుకోవచ్చండి. నైట్ టిఫిన్ వేసుకుంటారు కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఒక గంట నానిందంటే పిండి రవ్వ చాలా బాగుంటుంది అన్నమాట. అంటే కొందరు మరుసటి రోజు కాకుండా అప్పటికప్పుడు వేసుకుంటారు. మరుసటి రోజు కొంచెం పులుసుద్దని అలా కాకుండానే అప్పటికప్పుడే ఇడ్లీ రుబ్బుకుని వేసుకుంటారు. అలాగే వేసుకోవచ్చండి. స్పాంజ్ లాగా వస్తాయి. చూసారా పిండి అది చక్కగా కరెక్ట్ కొలతలు అనమాట, సరిపోయింది. ఇలా చేస్తే చాలా స్పాంజ్లా మెత్తగా వైట్గా వస్తుంది ఇడ్లీ. కొద్ది తినాలనిపిస్తుంది ఇడ్లీ. ఇది మార్నింగ్కి చక్కగా పరిపెట్టే ఇంకా ఉరుముద్ది అన్నమాట. క్వాంటిటీ సరిపోయింది సమానంగా. అంతేనండి, ఇలా కలుపుకొని పెట్టుకొని మనం ఓవర్ నైట్ అలా ఉంచి మార్నింగ్ టిఫిన్ వేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు నైట్ ఇడ్లీ వేసుకోవచ్చు, మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను నానబెడతాను. ఇదిగోండి, మనం నిన్న పప్పు రుబ్బుకొని రవ్వ కలుపుకొని నానబెట్టాను. చూసారా ఎలా పర్మెంటేషన్ అయిందో? ఇలా అయిందాన్ని మనం బాగా కలుపుకోవాలండి. బాగా పైకి వచ్చేసిందండి. చూసారా, బాగా అటుకులు అది వేయటం ఉరిమింది అంటారు కదా, అది అనమాట. గుల్లతనం వచ్చిందనమాట. దీన్ని మనం ఎంత కావాలో అంత వేరే గిన్నెలో తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని వేసుకోవాలండి. లేదు మొత్తంగా అంటే ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవటం. ఈ కన్సన్ట్రేషన్లో కలుపుకోవాలండి. చూసారా, ఇంకా కొద్దిగా మనకు పలుచగా కావాలనుకో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఈ మొత్తం కలపకుండా సాల్ట్
కొద్దిగా వేరే గిన్నెలో తీసుకుంటున్నానండి. దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కలుపుతున్నానండి. నేను రాక్ సాల్ట్ వేస్తాను కదా, అందుకనే కలర్ కొంచెం రెడ్డిష్గా ఉంది. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. బాగా గట్టిగా ఉంది కదా, అందుకని కొద్దిగా వాటర్ పోసాం. దీన్ని ఇలా బాగా కలుపుకొని రేకులు, ఆయిల్ రాసుకున్న రేకులకి వేసుకోవడమేనండి. ఇలా చేస్తే ఇడ్లీ చాలా గుల్లగా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనకి ఎన్ని రేకులు కావాలో అన్ని రేకులు వేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి నీళ్ళు వేడెక్కినవి. మనం వేసుకున్న ఇడ్లీని ఇందులో పెట్టేస్తున్నానండి, రేకుల్ని. నాకు ఇక్కడ 3 రేకులు సరిపోతాయని అంతే వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాలు చూద్దామండి, సన్న మంట పెట్టి. బాగా వేడెక్కింది కదా, మళ్ళీ అప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇలాంటి ఇడ్లీలోకి చట్నీ అండి, ఏగుడు పప్పు, మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి వేసానండి. రుచికి తగ్గ సాల్ట్ వేసాను, చిన్న అల్లం ముక్క వేసానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకొని తెచ్చుకుందామండి. ఇవ్వండి, మనకి చట్నీ అయ్యింది. దాన్ని తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం చట్నీ తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు కొన్ని పప్పులు వేస్తున్నానండి. పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేస్తానండి, స్పూన్ అంతా. కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుంటున్నాను. చట్నీకి తాలింపే అందం కదా, అందుకని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ చట్నీలో చిన్న అల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శీతాకాలం జలుబులు, ఫ్లమ్ పట్టేది అది తగ్గుద్దండి. కొంచెం పసుపు వేసాను నేను, చిటుకుడు. తాలింపు వేగినాయండి, ఇందులో వేసేస్తా. చట్నీ రెడీ అయిందండి. ఇదిగోండి, మనకి 5-6 నిమిషాలు అయింది. ఇడ్లీ ఉడికిందనమాట, బాగా ఆవిరిలో వచ్చిందనమాట. అప్పుడు మనం స్టవ్ కట్టేసాక ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగితే ఆవిరి అంతా తగ్గుద్ది. ఇప్పుడు ఆవిరి అంతా అయింది కదండి, మనం ఇడ్లీ అయ్యాక 3 నిమిషాల తర్వాత అప్పుడు తీసుకోవాలన్నమాట, ఆవిరి తగ్గుద్ది. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుందాం. ముందుగానే పెద్ద మంట పెట్టామనుకోండి, పొంగిపోతుంది అన్నమాట. ఇడ్లీ పొంగిపోద్ది. ముందుగానే అయితే పొంగిపోయి నీటిలో వెళ్ళిపోద్ది. తర్వాత మంట పెట్టుకోవాలి. లేదా నీళ్ళు వేడయ్యాక కొంచెం మంట తగ్గించి ఇడ్లీని మనం పెట్టుకోవాలి. ఇదిగోండి, మెత్తగా స్పాంజ్ లాంటి ఇడ్లీ అన్నమాట. ఎలా పొంగిందో చూసారా ఇడ్లీ? ఉడికింది లేనిది మనం ఇలాగా చేయితో ఎలాగంటే ఇలాగ మన చేతికి ఏం అంటుకోదండి, దుబ్బు దుబ్బుమని శబ్దం వస్తుంది అన్నమాట. లేదంటే ఒక ఏదన్నా చాకుతో కానీ స్టిక్తో కానీ అన్న కొత్త వరకు చెప్తున్నాను, చూసుకుంటే దానికి అంటుకోకపోతే ఉడికినట్లు అనమాట. చూసారా 4 ఇడ్లీకి అంత చక్కగా మెత్తగా ఉందో, నిండింది గిన్నె కూడా. ఇదిగో చూడండి ఎలా పొంగిందో, మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ అన్నమాట ఇది. ఇదిగోండి చూసారా, మనకి ఇలా చేస్తే స్పాంజ్ లాంటి ఇడ్లీ ఎలా వచ్చిందో. ఇడ్లీ చూడండి ఎంత మనకి గుల్లగా ఉందో. ఇదిగో చూసారా, ఇలా ముట్టుకుంటే ఇరిగిపోతుంది, అంత గుల్లతనం వచ్చిందండి. చాలా చాలా బాగుంది. చూసారా, ఇలా చేసుకుంటే ఇడ్లీ చాలా స్పాంజ్గా మెత్తగా ఉంటుంది. చల్లగా చాలా టేస్టీగా కూడా ఉందండి. అటుకులు వేసాం కదండి మనం, అందుకని చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.